ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ ఉషోదయ వాక్కు మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దైవ జనాంగమా, ఈరోజు మీ కొరకై నా హృదయంలో దేవుడు పెట్టినటువంటి మాటను మీ కొరకు చదివి వినిపిస్తాను. అది మీ జీవితానికి, దినానికి ఒక వాగ్దానంగా తీసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. రండి, ద్వితీయోపదేశ కాండం ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల ఈ దీవెనలన్నీ, ఈ గ్రంథములో ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా నీ మీదకి వస్తుంది. ఈ గ్రంథంలో ఉన్న దీవెనలన్నీ నీ మీదకి రావాలంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా నీవు జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇంతకు ఏమిటి ఆ దేవుడు ఇచ్చినటువంటి మాట? ఇశ్రాయేల్ జనాంగానికి వాగ్దాన దేశం ఇస్తానని ఐగుప్తు దేశంలో దేవుడు మాట్లాడాడు. మోషేను నాయకుడిగా పెట్టుకున్నాడు. కానీ కొంతమందికి తెలుసు, కొంతమందికి అవగాహన లేదు. కానీ దానికి ముందే, మోషే కంటే ముందే 450 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహామా, నీవున్న ఈ దేశానికి మరలా నీ సంతతిని ఇక్కడ తీసుకుని వస్తాను, ఇది నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అంటే ఏదైతే వాగ్దాన దేశంగా ఉండి ఆ పాలు తేనెలు ప్రవహించే కానాన దేశం ఉందో ఆ దేశాన్ని మొట్టమొదటిసారిగా మోషే కాదు ఇస్తానన్నది, అబ్రహాముకి స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఎప్పటికైనా నీవు నీ జనాంగం ఇక్కడికి వస్తారు అని దేవుడు ఆ రోజు అబ్రహాముకి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు 450 సంవత్సరాల చెర నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో అదే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో అబ్రహాముకు నేను మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారంగా ఇది పాలు తేనెలు ప్రవహించే నేను వాగ్దానం ఇచ్చిన దేశం, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేశం, ఆ వాగ్దాన దేశంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నానని బయలుదేరండి. ఎందుకంటే మీరు నా మాట శ్రద్ధగా వినిన ఎడల దానిని మీరు స్వతంత్రించుకుంటారు అని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వెళ్ళండి, ఆ యొక్క కనాను దేశానికి వెళ్ళండి, నేను చూపించబోతున్న దేశానికి వెళ్ళండి, అబ్రహాముకు నేను వాగ్దానం ఇచ్చిన దేశానికి వెళ్ళండి. కానీ ఒక షరతు. ఏమిటి ఆ షరత్ అంటే, ఆ దేశంలో 7 రకాల జాతుల వారు ఉన్నారు. 7 రకాల జాతుల వారితో మీరు పొత్తు పెట్టుకోవద్దు, వారితో ఏ సంబంధాలు కుదుర్చుకోవద్దు, వారితో మీరు సహవాసం చేయడానికి వీలు లేదు, వారును మీ మధ్యలో నివసింపనియొద్దని దేవుడు ఖరాఖండిగా చెప్తాడు. ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టండి, ఆ వెళ్ళగొట్టిన తర్వాత ఆ స్వాస్థ్యాన్ని మీకు ఇస్తానని దేవుడు మాట్లాడాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, తప్పకుండా నెరవేరుస్తాడు కదా. ఆ మాట ప్రకారం నెరవేర్చడానికి దేవుడు ఇశ్రాయేలుని నడిపించుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటుకుని వెళ్ళారు. ఎరుకో కోటగోడను కూల్చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఏంటంటే, దేవుడిచ్చిన మాటను వీరు నిర్లక్ష్యం చేశారు. దేవుడికి వీరిచ్చారు, దేవుడు వీరికి ఇచ్చారు మాట. ఒకరి మాట ఒకరు. దేవుడిచ్చిన మాట ప్రకారంగా దేవుడిని స్థిరంగానే ఉన్నాడు, కానీ మనుషులిచ్చిన మాట తప్పిపోయిన పరిస్థితులు ఉన్నవి. అనగా ఏం జరిగిందంటే, ఒకరోజు యెహోషువ, నిన్న చెప్పుకున్నాం, యెహోషువ దగ్గరికి గిబియోనీయులు వచ్చారు. అయ్యా యెహోషువా నాయకుడా, ఇదిగో మీరు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినప్పుడు మాకు ఎంత భయం వేసిందంటే, ఎరుకో కోటగోడలు కూల్చేస్తున్నారు చూసారా, ఎరుకో కోటగోడలే కూల్చే శక్తి మీ వెనకుందంటే మీ దేవుడు ఎంత గొప్పవాడు అని. ఆ మాటలు వింటుంటే మా చెవులు గింగురుమంటున్నాయి, మా గుండెలు అవిసిపోతున్నాయి అని. కనుక మమ్మల్ని బ్రతకనివ్వండి, మీకు దాసులుగా ఉంటామని బ్రతిమలాడుతున్నారు గిబియోనీయులు. వాళ్ళు శత్రువులే. అయితే వాళ్ళ మాటలకి యెహోషువ ఏమంటారంటే, సరే సరే అని ఏం చేస్తారంటే, వారితో అయ్యా మీరు మాకు దాసులుగా ఉండండి, కట్టెలు కొట్టువారు గాను నీళ్లు మొయ్యువారు గాను అని అనగానే వాళ్ళు హ్యాపీగా సంతోషిస్తారు. చెప్పనా, అదే గిబియోనీయులు ఇశ్రాయేలుకి శత్రువులుగా మార్చిపడ్డారు. ఇంకొక దగ్గరికి వద్దాం. పోనీ ఆ యెహోషువ ఏదో అక్కడ రానిచ్చాడంటే, ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ యొక్క సౌలు ఏ సంతతి నుండి వచ్చాడంటే, బెన్యామీని సంతతి వాడు కదా. బెన్యామీనీలు ఏం చేస్తారంటే,
యొబీసీల్ని 7 జాతుల్లో ఒక జాతి అయిన యొబీసీల్ని వాళ్ళని కూడా వెళ్ళగొట్టుకుంటూ ఉంచుతారు. ఏ చిన్న జాతే కదా, వాళ్ళు మాకు దాసులుగా ఉంటారు, మాకు పనివారిగా ఉంటారని దేవుని జనాంగమైనటువంటి ఈ యొక్క బెన్యామీనీయులు ఆ యొబీసీల్ని వెళ్ళగొట్టరు. కొంచెం మంది ఉన్నారు కదా, కానీ కొంతకాలానికి ఆ యొబీసీలే వాళ్ళ జాతిని, వారి బలాన్ని పెంచుకొని చివరికి దావీదు లాంటి మహారాజుని హేళన చేసే పరిస్థితికి వచ్చింది. దావీదుని మేము ఒక్కొక్క కన్నా హీనంగా, మాలో ఒక గుడ్డివాడు వెళ్ళి ఒక కుంటివాడు వెళ్ళి చంపేస్తాడన్నట్లుగా దావీదు మీద సవాలు విసిరారు. తెలుసా, ఈ రెండోసారి వీళ్ళందరూ కలిసి వెళ్ళి, అనగా దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోకి వెళ్ళి ఇశ్రాయేల్ దేశం అంతటిని కూడా స్వాధీనపరచుకోగలిగారు. కానీ ఇశ్రాయేలీల గుండెకాయ లాంటి ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని స్వాధీనపరచుకోలేరు, లేకపోయారు. కారణం ఏంటంటే ఆ యెరూషలేము పట్టణంలో ఆల్రెడీ ఒబీసీలు అక్కడ ఉన్నారు. ఒక దినాన అదే ఒబీసీలని ఆ రోజు ఆ యొక్క మరి బెన్యామీని నాశనం చేసి ఉంటే ఈరోజు అంత ఇబ్బంది ఉండేది కాదు కదా. మొత్తానికి దావీదే వెళ్ళి ఆ ఒబీసీలని సర్వనాశనం చేయడం జరుగుతుంది. ప్రియులారా, ఈరోజు ఏదైతే నీకు బలహీనత ఉందో అన్యులతో నేను పొత్తు పెట్టుకోవద్దంటున్నాడు కదా, అయినా నువ్వు పెట్టుకుంటున్నావు. ఈ బెన్యామీలు చేసిన పొరపాటే యెహోషువ కూడా చిన్న పొరపాటు చేయడం జరిగింది. దానివల్ల ఎంత నష్టం జరిగింది కదా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుని ముందుకి వెళ్ళాలని మరి ప్రభు పేరట కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. గత దినం ఒక స్టోరీ చెప్పి మధ్యలో అది కొన్ని కారణాల వల్ల అది మిస్ అయింది. దేవుడికి ఒక మాట ఇచ్చామనుకోండి, ఆ మాట నెరవేర్చడానికి అది ఎంత నష్టమైనా ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకు అది తెలంగాణ రాష్ట్రంలో గణేష్ అని ఒక పేదవాడు చినిగిపోయినటువంటి గోనెల వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ చినిగిపోయినటువంటి గోనెల వ్యాపారంలో రాను తన దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక దినాన, అంటే చిన్న రేకుల షర్టులో జీవించేవాడు, వర్షం వస్తే కారిపోతూ ఉండేది. ఆ చిరిగిపోయినటువంటి ఆ గోనెలకు మార్చికలు వేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు, అమ్ముకుంటూ ఉండేవాడు. ఈలోగా అక్కడికి ఒక సేవకుడు వచ్చి అతనికి యేసయ్యని పరిచయం చేస్తాడు. అయ్యా గణేష, నీవు నా మాట విను, ఇదిగో ఈ యొక్క గ్రంథాన్ని చదువు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, నీ జీవితం మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది. నన్ను నమ్ము, నేను నమ్మిన దేవుడిని కూడా నమ్మంటే ఆయన కొద్ది కాలం నమ్మలేదు. కానీ తరువాత అలా క్రమక్రమంగా ప్రభు వైపు ఆకర్షితుడే అంటాడు, అయ్యా మీ మాటలు నిజమేనయ్యా అంటే, ఇంకా ప్రభు గురించి నాకు తెలుసుకోవాలని చెప్పండి అయ్యా అంటాడు. ఏమీ లేదయ్యా, నీ జీవితంలో గణేష్ ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రతి ప్రార్థనకు అందరికంటే ముందు నువ్వు రావాలి. ప్రతి ఆదివారము నువ్వు మందిరానికి అందరికంటే ముందు నువ్వు రావాలి. ప్రతి ప్రార్థనలో నువ్వు పాలిభాగస్తుడు అవ్వాలి. అంత మాత్రం కాదు, అన్యులతో నువ్వు ఎన్నడూ పొత్తు పెట్టుకోవద్దు అంటూ చివరికి ఒక మాట అంటాడు, నీకు వచ్చిన దాంట్లో ఆ 10వ భాగం దేవునికి నమ్మకంగా ఇవ్వు. ఉదయాన్నే లేచి 2 గంటలు ఖచ్చితంగా ప్రార్థన చేయి, 1 గంట సేపు వాక్య ధ్యానం చేయి అని చెప్పినప్పుడు ఆ గణేష్ అంటాడు, అయ్యా నేను మీకు కాదు దేవునికి మాటిస్తున్నాను, ప్రతిరోజు 2 గంటల ప్రార్థన చేస్తానయ్యా, 1 గంట బైబిల్ ధ్యానిస్తానయ్యా, దేవుడు నాతో మాట్లాడినంత వరకు నేను మాట్లాడుతానయ్యా, చదువుతూనే ఉంటానయ్యా, అంతేకాదు ప్రతిరోజు ఒక్కరికైనా నేను స్వార్థ ప్రకటిస్తానయ్యా, అంత మాత్రం కాదు నాకు వచ్చిన దాంట్లో నమ్మకంగా దేవునికి ఇస్తానయ్యా, దేవుని పరిచర్య నేను ఉంటానయ్యా అని, మీకు కాదు నీ దేవుడికే మాటిస్తున్నానని చక్కగా మాటలు పలికాడు. ఆ మాట ఇచ్చిన దాని ప్రకారంగా 2 నెలలు 2 సంవత్సరాలు సంతోషంగా దేవుడిలో అభివృద్ధి కనిపించింది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లు కొందు నువ్వు వర్ధిల్లుతావని మాట ప్రకారంగా ఈ యొక్క గణేష్ అనే సహోదరుడు అంతకంతగా వర్ధిల్లుతూ ఆ యొక్క చినిగిపోయిన గోన్ల వ్యాపారం నుంచి మంచి గోన్ల వ్యాపారాన్ని ప్రారంభించి ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఒక దినానికి ఏమైందంటే వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది. అక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంటే తను కొనదాం అనుకునే టైంలో ఏమైందంటే మరొక అన్యుడు, ఒక క్రైస్తవేతరుడు వచ్చి మనమిద్దరము పార్ట్నర్షిప్గా ఉందాం అని చెప్పినప్పుడు సరే అని వాళ్ళు ఏకమై ఇద్దరు ఒక భావానికి వచ్చి గణేష్ మరియు ఒక క్రైస్తవేతరుడు ఒక సహోదరుడు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో ఒక జ్యూట్ మిల్ని కొనుక్కుంటారు. ఆ జ్యూట్ మిల్ కొంటారు, లోన్ తీసుకుంటారు. ఇద్దరు ముందుకు వెళ్తున్న వ్యాపారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. మొదటి కొద్ది రోజులు చాలా నమ్మకంగా
దేవుని సన్నిధికి వస్తున్నాడు, ఇస్తున్నాడు, అని కార్యక్రమాలు ఉన్నాడు. కానీ ఆఫ్టర్ 2 years ఆయన ఏమైందంటే ఆయన కార్యక్రమంలో బిజీ అయిపోయాడు. మందిరానికి రాలేదు, ప్రార్థనకు దూరం అయిపోయాడు, వాక్యానికి దూరం అయిపోయాడు, ఇక సేవకుడికి దూరం అయిపోయాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రతిష్టాత్మకంలో అర్పణలు కూడా ఇవ్వలేదు, దశమాంసాలు కూడా ఇవ్వలేదు. ఒకరోజు దేవ సేవకుడు, అయ్యా మీరు దేవునికి దూరం అయిపోతున్నారయ్యా, దేవుడికి మీరు మాటిచ్చారయ్యా, ప్రార్థన చేస్తారని మాటిచ్చారయ్యా, వాక్యం చదువుతారని మాటిచ్చారయ్యా అంటే ఆయన కర్కశంగా ఏమన్నారంటే, మీకేంటి పాస్టర్ గారు మీరంతా ఖాళీగా ఉంటారు, నేను చాలా బిజీగా ఉన్నాను, దేవుడే కదా ఈ ఉద్యోగం ఇచ్చాడు, దేవుడే కదా వ్యాపారం ఇచ్చాడు, అందులో బిజీగా ఉన్నాను, కనుక దానికి మీరు ఎలా నిష్ఠూరం పెడతారు, ఖాళీగా ఉంటే వస్తాం, మాకు తెలీదా, చాలా బిజీగా ఉన్నాను పాస్టర్ గారు, మరి మందిరానికి రావడానికి టైం లేదు, అప్పుడప్పుడు మీరే వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నారు. వంతుల వరకు వచ్చింది కదా, రావడానికే టైం లేదట. బిజీ అనేవాడట ప్రపంచంలో పెద్ద మందిరాన్ని కట్టినటువంటి పాల్ యాంగిచో అంటాడు, బిజీ అని ఏ వ్యక్తి అంటాడు, BUSY, బీయింగ్ అండర్ సాటన్ యోక్ అంటే వాడంట బిజీ అన్నవాడట సైతాన్ యొక్క కాడి కింద ఉన్నవాడు. చివరికి ఏమైంది తెలుసా, వీళ్ళు ఆ పార్ట్నర్షిప్లో తేడా వచ్చింది, లెక్కల్లో తేడా వచ్చింది, ఆ యొక్క క్రైస్తవేతరుడు మోసం చేశాడు, మొత్తానికి లెక్కల్లో తేడా వచ్చింది. మరి ఐటీ వాళ్ళు వచ్చి మొత్తం కంపెనీ అంతా సీజ్ చేశారు, వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసేశారు. చివరికి స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది, కోర్టుల వరకు వెళ్లాల్సి వచ్చింది. ఏం జరిగింది తెలుసా, ఇంకా అన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఏ రేకుల షెడ్ అయితే ఆయనకి ఆశ్రయం ఇచ్చిందో ఆ రేకుల షెడ్ దగ్గరికి వెళ్ళాడు. ఒక చిరిగిపోయిన సంచి నుంచి ఆ పాత బైబిల్ తీసుకుంటే అక్కడ కన్నీళ్లు కారుస్తూ మళ్ళా తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించాడు. అయ్యా సేవకుడు అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, దేవుడికి దూరం అయిపోయాను బాధపడతా ఉన్నాడు. కానీ మొదటి స్థితి పోగొట్టుకున్నాడు కదా. నా ప్రియ సహోదరుడా, దేవుడిని ఆశీర్వదించాలంటున్నాడు. నువ్వు దేవుడి మాట వినాలి, దేవుడికి ఇచ్చిన మాటను నెరవేర్చు. లేని ఎడల దేవుడు నీకు ఏదైతే మాట ఇచ్చాడో మాట నెరవేర్చలేడు. కనుక ఈ యొక్క పేద స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన వ్యక్తిని మరలా కిందకి తీసుకుని రాగలిగిన దేవుడు మరి నీ పరిస్థితిని కూడా కింద స్థితి నుంచి పై స్థితికి తీసుకెళ్ళగలడు. అవసరం అనుకుంటే పై స్థితి నుంచి కిందకి తీసుకు రాగలడు. కనుక దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా నువ్వు నిలబెట్టుకో. దేవుడు ఆ ఇచ్చిన వాగ్దానాలను నీ జీవితం నెరవేర్చబడతాడు. అయితే ఒకటి, నువ్వు ఆయన వైపు చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉదయకాల సమయంలో అటు ఆశీర్వదించారు దేవుడు నింపునుగాక. ఆమె తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామమునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నీ కృపచేత నింపి నడిపించుకోండి. నీ వాక్కులు విన్న ప్రతి ఒక్కరిలో నీ ఆశీర్వాదం దయచేయండి. నీ మాట శ్రద్ధగా విన్నవారికి ఈ దీవెనలన్నీ కృమరించబడతాయి అన్నట్లుగా నీ బిడ్డలందరికీ అటు ఆశీర్వాదాల చేత నింపి నడిపించుకోమని, నీకు మాట ఇచ్చి మేము నెరవేర్చే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని యేసు ప్రశస్తమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క కృప, అన్యోన్య పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసము సమాధానము సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మరిన్ని విషయాలతో రేపు ఉదయాన్ని కలుసుకుందాం. అంతవరకు దేవుని కృపలో మనం అందరూ క్షేమంగా ఉంచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.